సంపద సంపాదించొద్దని చెప్పడం లేదు. కవి గమనించండి. మిమ్మల్ని సంపద చెడగొట్టేంతగా సంపాదించొద్దు అన్నాడు ఒక పద్యంలో. సంపాదించిన సంపదలో యాచకులకు ఇమ్మని చెప్పాడు ఇంకో పద్యంలో. పేదవాళ్ళకి ఇవ్వండి, ధనవంతులకు ఇవ్వద్దు ఇప్పుడే అన్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే సంపద ఉండాలి, చూసుకోవాలి. ఎందుకంటే ఆ సంపద లేకపోతే మళ్ళీ ఎవడు మనకి దండం పెట్టడు ఇక్కడ. దానికి ఉదాహరణ చెబుతున్నాడు. నిన్ను లోకం గౌరవించాలంటే సంపద కూడా ముఖ్యమే. నాకు సంస్కారం ఉంది, చదువు ఉంది అంటే కుదరదండి, సంపద కూడా ఉండాలి. మనం ఎవరి దగ్గర యాచించవలసిన అవసరం రాకూడదు, చేయి చాపే అవసరం రాకూడదు. బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడుగాని ఆతడే బలము తొలంగనేని తన పాలిటి శత్రువు అదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చుదరి సఖ్యము చూపును వాయుదేవుడు ఆ బలియుడు సూక్ష్మదీపమగు పట్టున ఆర్పద గాలి భాస్కరా.